ఆచార్య గారికి వాసురాపు సార్ గారికి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. तो मुसलमान को परेशान किया जा रहा है, लेकिन आने वाले दिनों में यही मसला जो है इनके खिलाफ भी आएगा। अगर आज हम लोग एकता दिक्कत उठाएंगे तो उम्मीद है कि आने वाले दिनों में कि हम तमाम लोग इख्तियार किए तो आने वाले दिन सबके लिए परेशानियों का सबब बन सकते हैं अजीज़ान गिरामी। और मैं आज जो है हमने बहुत बड़ा एक्सपेक्ट మాట్లాడినటువంటి అనేక అంశాల కింద గమనిస్తే రాబో కాలంలో ఈ వక్ఫ్ దాని కింద పార్లమెంటును కూడా తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైన ప్రమాదం ఉంది అనేటువంటిది అబద్ధాలు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ వక్ఫ్ చట్టం అనేటువంటిది పేద ముస్లింలకు హక్కులు కల్పిస్తుంది అని చెప్పేసి తప్పుడు స్వార్థం కోసం తమ అధికారంలో ఉండటం కోసం ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసింది. వాళ్లకు भारत राज्य बनने के बाद दान नहीं दिया गया। फर्स्ट ऑफ ऑल ना 1947 के बाद दान ఈ దేశం భవిష్యత్తులో విచ్ఛిన్నం కాకూడదని చెప్పేసి, మరి ముఖ్యంగా ఒక మతంలో కూడా ఇంకొకరు కూడా చేయి పెట్టకూడదు, చేయకూడదు అని చెప్పేసి కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఇన్ని భేదాలు కొంచెం ఉన్నా కూడా అందరూ సమానమే. కానీ బయటికి వస్తే అందరూ సమానమే. ఎవరి మతం వారు ఆచరించినా, ఏ దేవుని కొలచాలంటే ఆ దేవుని కొలిచినా, ఏ రాజకీయ పార్టీ ఉన్నైనా ఆ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేమంతా భారతీయులు, మేమంతా ఒకటే చూసినాం. లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ లౌకికవాదానికి కట్టుబడి ఉంటే రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ నాయకత్వంలో కూడా రచించుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశంలో కూడా నడుచుకుంటూ ఉంటారు. అందుకోసమే ప్రపంచంలో ఒకరోజు అతి పేద దేశమే మన చాలా వెనుకబడిన దేశం అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా కూడా తయారు. కానీ ఈరోజు ఒక మతతత్వ పార్టీ రాజ్యం వెళ్తూ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కూడా ఒక మతతత్వ దేశంగా కూడా తీర్చిదిద్దడానికి అనేక కుట్రలు అనేక లౌకికవాదులు కూడా ఇంతవరకు కూడా ఎంతో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించిన ధోరణి కానీ వారి యొక్క సిద్ధాంతం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు చేసి ఎంతో కూడా భయాందోళన చెప్తుంటే ఆ భయాందోళన ఈరోజు నిజం చేస్తుంది. అన్న రోజు 2025లో పార్లమెంటులో వక్ఫ్ బోర్డు చట్టం కూడా సవరణ ద్వారా తీసుకొచ్చింది. చాలా అత్యంత కూడా దారుణమైనది. ఈరోజు మన భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకే ఒక గొడ్డలు పెట్టినలాంటిది అని నేను చెప్పగలను. ఈరోజు కేవలం వారి యొక్క మతంలో ఇంటర్ఫియర్ అయిపోయి ఆ వక్ఫ్ బోర్డులో కూడా ముస్లిమేతలను కూడా నియమించవచ్చని, దానికి ఎవరైనా కానీ ముస్లింలు దాన్ని ఆచరించాలని చెప్పి పెట్టడం చాలా దారుణమైనది. కానీ దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని కేవలం ముస్లింలే కాదు ఆలోచన చేయాల్సింది. ఈరోజు ముస్లింలు, ముఖ్యంగా హిందువులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ గారి నాయకత్వంలో అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వారి సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఒకే విధంగా మనమంతా ఒకటి అని చెప్పి ఎలా పోయారు. ఈ రోజు ఈ చట్టం కూడా పార్లమెంటు ద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకునే అందరూ పోవాల్సిన అవసరము, బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి మేము చేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఈ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏదైతే రిలే నిరాదీక్ష చేశారో దాన్ని ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారి సంఘీభావంతో పూర్తి మద్దతు కూడా ఇస్తూ అలాగే చేస్తూ అందరూ కూడా ఆలోచించాలి. భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసే ఏ చర్యను కూడా భారతదేశ ప్రజలు, తెలుగు ప్రజలు ఆమోదించరు. కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మతం ఆధారంగా రాజకీయాలు చేయడానికి, మతాలను రెచ్చగొట్టడానికి, మతాలను పోలరైజ్ చేసి తాను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడపడానికి ఈరోజు కేంద్రంలో ఉంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దీన్ని భారతదేశంలో ఉంటున్న ప్రజలందరూ, దేశభక్తులందరూ, సెక్యులరిస్టులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం ప్రజలు వాళ్ళ మత వ్యవహారాల్లో జోక్యం వద్దు అని ఏదైతే చెప్తున్నారో దాన్ని
కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ను పట్టించుకొని వెంటనే ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని విత్డ్రా చేయాలి, దాన్ని సంరక్షించుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. 25 ప్రకారం ఏ వ్యక్తి అయినా మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఇవాళ ప్రధానంగా మతపరమైనటువంటి శాఖలు ధార్మిక కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా దాన్ని తుంగలో దొక్కటి ఇవాళ మొత్తం మెజార్టీ ఉందని 280 మంది ఉంది అనుకూలంగా ఓటేశారు. 232 మంది మేము వ్యతిరేకిస్తామన్నారు. రాజ్యసభలో 128 మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. 90 మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ అయినప్పటికీ కూడా ఇవాళ కూడా ఖాతరు చేయకుండా ఇవాళ బిల్లుని చట్టంగా మార్చి మొత్తం ఆస్తులన్నీ కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 20 లక్షల హెక్టార్ల భూమి ఉంది, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం. కాబట్టి ఇలాంటి రాజ్యాంగం ఇవాళ మనకు భారత రాజ్యాంగం ఉండాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉండాలి. లేదంటే మనుస్మృతి కావాలంటా ఉన్నారు, మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనుకుంటా ఉన్నారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలంటే మనం ఇంకా కాలంలో చెప్పినట్టుగా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అందుకే కాపాడుకోవాలి. ఇవాళ మతం అనేటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఆ రకమైనటువంటి స్వేచ్ఛను హరించేటువంటి పద్ధతుల్లో ఆ రకమైనటువంటి పద్ధతులు ఇవాళ భారతీయ జనతా పార్టీ అవలంబిస్తా ఉంది. స్త్రీకి వ్యతిరేకం బాగా గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఇవాళ బిల్కిస్ బాను గుజరాత్ నుంచి వస్తా ఉన్నారు. 2002లో మారణకాండ జరిగితే 2,000 మంది చనిపోయారు. అందులో బిల్కిస్ బాను కడుపున బిడ్డ ఉంది. 7 మంది వరకైనా అత్యాచారం చేశారు. 7 మంది రేపు చేస్తే వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఇవాళ నరేంద్ర మోడీ ఏమంటాడు, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష వైపున జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎర్రకోట పైన ఇవాళ మహిళా సాధికారత గురించి మాట్లాడేటువంటి పెద్ద నరేంద్ర మోడీ జైలు నుంచి వాళ్ళందరినీ విడుదల చేస్తా ఉన్నారు. ఇదేనా మహిళా సాధికారత అంటే? ఇవాళ ఎవరైతే బిల్కిస్ బాను వెనకాల స్వచ్ఛంద సమస్యలు ఇవాళ పెద్ద పెద్ద వకీళ్లు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పోయి మరి వాళ్ళ వెనక్కి వచ్చిన